కెనడాతో అన్ని చర్చల్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించేశాడు డొనాల్డ్ ట్రంప్. వాస్తవం కెనడా మీద డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి కామెడీల మీద కామెడీలు చేస్తూనే ఉన్నాడు. కెనడాని 51 దేశంగా ఉండు, 51వ రాష్ట్రంగా ఉండు, మీరంతా మా మీదనే ఆధారపడుతున్నారు, మీ సరుకులు 85% మా దేశంలోనే అమ్ముకుంటున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ మా మీదనే డిపెండ్ అవుతున్నారు, మీకంటూ సపరేట్ ఏం లేదు, మీరు మాతో కలిసిపోండి, అమెరికాలో 51వ రాష్ట్రంగా చేస్తాను. ఇట్లాంటిది ఇంతవరకు కేతా స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రూడోని తీసేసి కొత్త ప్రధానమంత్రి రావడానికి కారణమైంది కూడా ట్రంప్ వ్యాఖ్యలను బేస్ చేసుకుని ట్రంప్ను ఎదుర్కోవాలంటే బలమైనోడంటూ ఇప్పుడు కెనడా ప్రధానమంత్రిని ఎన్నుకున్నాడు. అయితే తాజాగా కెనడాకి సంబంధించి టారిఫ్ల విషయంలో కెనడాను నెత్తిని కూడా రుద్దినటువంటి ట్రంప్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసుకొచ్చాడు. ఏదైతే అమెరికాలో ఈ రొనాల్డ్ రేగన్కి సంబంధించినటువంటి అంశాలు వస్తున్నాయి కదా, రొనాల్డ్ రేగన్ అంశంలో ఏది రొనాల్డ్ రేగన్ చనిపోయినప్పుడు ఏం జరిగింది, అప్పటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయట పెట్టడాలు, ఇష్యూస్ నడుస్తున్నాయి కదా, ఇందులో ఉద్దేశపూర్వకంగా తప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసింది కెనడా అన్నటువంటి పాయింట్ ఆధారంగా, తప్పుడు అంటే అమెరికాకి వ్యతిరేకంగా ఏదో తప్పుడు నేరేటివ్ క్రియేట్ చేసిందంటే కెనడా ప్రభుత్వం. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా ఏది మళ్ళీ ఇంకొక రోజు అన్న పాయింట్ కూడా లేదు, ట్రేడ్ నెగోషియేషన్స్ ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇకపైన కెనడాతో వాణిజ్య చర్చలు జరపబోము అంటూ ట్రంప్ ప్రకటించడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.